యూట్యూబ్ ప్రపంచంలో ఒక ఊపు ఊపినటువంటి ప్రశ్న రావణ్ ప్రస్తుతం అంటే అతని పూర్తి పేరు బచ్చలకూరి జోసెఫ్. అతనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో పాటు ప్రముఖ ప్రజాప్రతినిధుల మీద అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడని, హిందూ దేవతల్ని కించపరిచేలాగా మాట్లాడనటువంటి కేసులో ఇతను గుడివాడలో పోలీసులకు చిక్కినటువంటి పరిస్థితి ఉంది. అయితే అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఏవో పెద్ద పెద్ద సిద్ధాంతాల కోసం పోరాటం చేసినటువంటి వీరుడిలో ఇతను బిల్డప్ ఇచ్చిన అసలు కథ అంతా కూడా అతని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే దాగి ఉంది అని తీవ్రమైనటువంటి ఆరోపణలు తెలుగుదేశం మీడియా వైపు నుంచి ఇతని మీద వినిపిస్తున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ప్రశ్న రావణ్ణి లోతుగా విచారించే కొద్దీ నమ్మలేనటువంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అరెస్ట్ కావడానికి ముందే ఇతను పోలీసులకు దొరికిపోతానని గ్రహించి జూలై 2వ తేదీన తన ఫోన్లో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని, వీడియోల్ని అన్నిటిని ఆయన డిలీట్ చేశాడు అని చెప్తున్నారు. కానీ పోలీసులు అంతకంటే తెలివిగా వ్యవహరించి ఆ మొబైల్ని అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం అనేది జరిగింది. అక్కడ నిపుణులు తమ యొక్క పనితరం చూపించి మొత్తం రిట్రైవ్ చేశారు. డిలీట్ చేసినటువంటి వీడియోస్, డేటా అవన్నీ కూడా చాలా వరకు రిట్రైవ్ చేశారు, అంటే వెలికి తీశారు. అంటే అసలు విషయం అక్కడ బయటపడింది అంటుంది తెలుగుదేశం మీడియా. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయని అవి చూసి పోలీసులు కూడా ముక్కును వేలేసుకున్నారు అంటుంది టీడీపీ మీడియా. సమాజ హితం కోసం మాట్లాడేటువంటి ఇతను ఫోన్లో 4-5 అమ్మాయిలతో అసభ్యంగా దిగినటువంటి వ్యక్తిగత వీడియోలు బయటపడ్డాయి అంటున్నారు. రకరకాల హోటల్ గదుల్లో జరిగినటువంటి నాటు సరసాలు కావచ్చు, సీక్రెట్ వ్యవహారాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఏకాంత సంభాషణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫోన్లో భద్రంగా ఇతను దాచుకున్నాడు అంటున్నారు. అమాయక యువతులను టార్గెట్ చేస్తూ వారిని లోబరుచుకుని వారితో గడిపినటువంటి క్షణాలని రహస్యంగా రికార్డ్ చేసుకుని ఇతనికి ఒక అలవాట అనేటువంటి కోణంలో చూస్తున్నారు. ఇంకా ఎటువంటి అఫీషియల్గా దాని మీద ఎవిడెన్స్ కూడా లేదు. సో ఇతను ఈ విషయంలో దొరికాడు తెలుగుదేశం మీడియాకు అంటున్నారు. సమాజంలో మేధావిలా చలామణి అవుతూ వెనకాల ఇలాంటి పనులు చేస్తున్నావా, నువ్వు సీక్రెట్ భాగవతాలు నడుపుతున్నావా అంటూ తెలుగుదేశం మీడియా ఇతని మీద ఇక ఫుల్గా రెచ్చిపోతుంది. కేవలం సరదాల కోసమే కాకుండా ఈ వీడియోని చూపించి సదరు మహిళల్ని బెదిరించడం ఏమైనా చేశాడా, బ్లాక్మెయిల్ లాంటివి ఏమైనా చేశాడా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకా దాని మీద ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు. సో ఈ వీడియోల ద్వారా బెదిరించి లక్షల్లో డబ్బులు ఏమన్నా వసూలు చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సో ఈ లీలల వల్ల ఎవరైనా నష్టపోయిన మహిళలు ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయండి, మేము ఉన్నాం మీకు అని కూడా పోలీసులు ధైర్యం ఇస్తున్నారు. సో ప్రశ్న రావణ్ యొక్క ఆర్థిక లావాదేవీల మీద కూడా విచారణ అధికారులు చాలా సీరియస్గా దృష్టి పెట్టిన పరిస్థితుంది. సాధారణంగా యూట్యూబ్ ద్వారా నెలకి దాదాపు ₹1,50,000 వరకు కూడా ఆదాయం వస్తుంది అని ఇతను పోలీసులకు చెప్పినప్పటికీ బ్యాంకు ఖాతాల వివరాలు ఒకసారి చెక్ చేస్తే మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చేలా ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే కాకినాడ పోలీసులు 2 వేరు బ్యాంకుల అధికారులకి లేఖలు రాసి ఇతని ఖాతాలని స్తంభింప చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాట్సాప్ కాల్స్, చాటింగ్ వివరాలు కూడా పూర్తిగా రికవరీ అయితే రావణ్ వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరో తేలిపోయే పరిస్థితి ఉంటుందంటున్నారు. చాలామంది తద్వారా జైళ్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు.